ప్రభావతి పెట్టిన చిచ్చు వల్ల అయితే ఇంకా బాలు మీనాల మధ్య మనస్పర్ధలు అయితే వస్తాయి. ఇంకా పదే పదే నీ భార్య నీకంటే ఎక్కువ సంపాదిస్తుంది అన్నట్టుగా తన ముందు నవ్వుతూ మాట్లాడుతూ ఉండేటప్పటికీ ఇంకా అందులో బాలు దగ్గరకైతే మీనా వచ్చి, చూసారా అండి మీకంటే నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను కదా అని తను మామూలుగా మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ఇంకా అలా చేసి ఉండేటప్పటికీ, చూసావరా ₹1 డబ్బులు సంపాదించే లోపల నీ భార్య ఎలా నీకంటే ఎక్కువ సంపాదిస్తానని మాట్లాడుతుందో అని చెప్పని అనేటప్పటికీ ఇంక ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయి ఇంకా కారు బాడుగులు చూసుకుంటూ నైటు పొద్దుపోయినా ఇంటికి రాకుండా ఉంటాడు. ఇంకా అలా వచ్చిన తర్వాత ఎంతసేపు మీకు ఫోన్ చేయాలి, అయినా మీరు ఫోన్ ఎత్తి సమాధానం చెప్పేదానికి కూడా లేదా, ఇక్కడ టెన్షన్ పడుతుంటానని మీకు తెలీదా అని ఇంక మీనా అంటుంటే, ఇంకా బాలు జోబీలో నుంచి డబ్బులు తీసి తన చేతికిచ్చి, చూసావా నీకంటే ₹1000 ఎగస్ట్రాని సంపాదించాను అని అనంగాని, నువ్వు పొద్దున అన్నావు కదా నీకంటే నేనే ఎక్కువ సంపాదిస్తున్నానని, దానికే బాధేసింది అని చెప్పనంటే, మన ఇద్దరి మధ్య నీది నాది డబ్బులంటూ ఏమన్నా ఉన్నాయా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు అన్నట్టుగా ఇంక మీనా అయితే ఇంకా చాలా ఏడుస్తుంది. అనేసి మీరు ఇలా మారిపోతారని అనుకోలేదు, ఏ భార్య మన ఇద్దరు ఇల్లు కట్టుకోవాలని చెప్పననే కదా నేను రూపాయి నేను సంపాదిస్తున్నాను మీరు సంపాదిస్తున్నారు, అట్లాగా నువ్వు వేరు నేను వేరని చెప్పని నేను మాట్లాడానా అని ఇంక కిందకైతే వెళ్తుంది. నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నానా, అయినా మా అమ్మ ఉందే ఎప్పుడు పుల్లలు పెడదామా అని చూస్తూనే ఉంటుంది. నేనేదో ఆ మాటలు వినేసి నేను పోయి మీనాని బాధ పెట్టాను అని చెప్పని మీనా దగ్గరకు వచ్చి సారీ చెప్తూ ఉంటే, ఇంకా మీనా అయితే ఒక్కరోజుకి నేను ఇలా చేసిన దానికి మీలో ఇంత మార్పు వచ్చింది అంటే నాకు అలాంటివి ఆర్డర్లు నాకు వద్దు, నేను మామూలుగానే నేను ఇంట్లో చేసుకుంటాను అన్నట్టుగా చెప్తూ ఉంటే, లేదులే మీనా నేనేదో పొరపాటున అనేసాను, అవేం మనసులో పెట్టుకోవద్దు మీనా అని చెప్పని బతిమలాడుతూ ఉంటాడు. ఇంకా ప్రభావతి అయితే, ఏంట్రా నీ భార్య సంపాదిస్తుందని నిన్ను కాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చేసిందా, అయిపోయిందా నీ బతుకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, అవును నా బతుకు అయిపోయింది, రేపు వెళ్ళున్నాడు కదా నీ కొడుకు విల్లా కొనుక్కొని వస్తానని, వాడు బతుకు ఏందో చూసిన తర్వాత అప్పుడు నా బతుకు గురించి చెప్తానులే ప్రేమావతి అన్నట్టుగా ఇంకా బాలు అంటాడు. ఇంకా బాలు అలా అనేసరికి, నీ వల్ల ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది, నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా అని ప్రభావతిని అంటాడు.